బచావ్ తెలంగాణ బచావ్ కేటీఆర్ బచావ్ కేటీఆర్ బచావ్. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కేటీఆర్ నిరసన కంటే ముందే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తెలంగాణ యూత్ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ని అడ్డుకుంటామంటూ ఆదర్శ్ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయలుదేరారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధర్నా చౌక్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్న నిరసన కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రయత్నించిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో కూడా పేపర్ లీక్లపైన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఓట్ల కోసం మాట్లాడుతున్నారు కానీ వారి హయాంలో జరిగిన తప్పిదాలకు బాధ్యత వహించరా అని ప్రశ్నించారు. ఇదే సందర్భంలో ప్రస్తుతం నీట్ పరీక్షల నిర్వహణలో బీజేపీ ప్రభుత్వం విఫలం చెందింది కాబట్టి విద్యార్థులు కోరుతున్నట్టుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని కూడా యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈరోజు కేటీఆర్ అయితే ధర్నా చౌక్ లో ధర్నా చేయడానికి వస్తుండో దాన్ని యువజన కాంగ్రెస్ తరఫున మేము అందరం కూడా అడ్డుకుంటాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా ధర్నా చౌక్ బంద్ ఉండే. ఈరోజు ధర్నా చౌక్ నీకు ఎట్లా గుర్తొస్తుంది? ఇదే నీ ప్రభుత్వంలో ఎన్నిగానం పేపర్ లీక్లు అయినాయి. ఇదే పేపర్ లీక్లు అయినప్పుడు ఇదే ప్రవళిక అని ఒక అమ్మాయి గాంధీనగర్లో చనిపోతే ఒక లవ్ అఫేర్ ఉందని దాన్ని క్రియేట్ చేసిన రోజు అదే రోజు మేము కూడా ధర్నా చేసి రాత్రి 2 గంటలుగా ధర్నా చేసినాం. అని ఈరోజు కేటీఆర్కి నైతిక విలువ లేదు. అయినా ఈరోజు ధర్నా చేయడానికి ధర్నా చౌక్ రావడం జరుగుతుంది. శాంతి మాకు పోలీసు వాళ్ళు పోనిస్తలేరు. మేము గాంధీయుతంగా ప్రొటెస్ట్ చేస్తామంటే మమ్మల్ని పోనిస్తలేరు. ఆ దొంగకు పర్మిషన్ ఇచ్చారు కేటీఆర్కి. అసలు అన్ని ఆత్మహత్యల కారణం కేటీఆర్. ఇదే గ్లోబల్ సంస్థని ఈయన పైలట్ ప్రాజెక్ట్ లాగా ఈయన ఫస్ట్ తీసుకొచ్చింది. ఇదే తెలంగాణలో 27 మంది చనిపోయిన ఉండే. ఆ రోజు 27 మంది చనిపోతే అలా 27 మంది కుటుంబాలకు ఫస్ట్ క్షమాపణం చెప్పాలి కేటీఆర్. 29 రోజుల నుంచి ప్రొటెస్ట్ నడుస్తుంది తెలియదు. ఏ రోజు కూడా చెప్పలే. ఈరోజు ఇది ఒక ఉద్యమంలా మోగుతుంటే ఈయన బయటికి వెళ్ళి ఈరోజు ఏ రోజు అన్న చెప్పిండా? 29 రోజులల్లా ఏ రోజు కూడా దీన్ని సమర్థించలే. ఈరోజు ధర్నా చౌక్ 10 ఏళ్ళ నుంచి ధర్నా చౌక్ బంద్ ఉన్న ధర్నా చౌక్కి వచ్చి వీళ్ళ ప్రభుత్వంలో ధర్నా చౌక్ ఉండేనా? బంద్ చేసి పెట్టి ఈరోజు ఈయన దూర బయటికి వెళ్ళి ధర్నా చౌక్లో ధర్నా కూర్చున్నాడంట. ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఇలా రిజైన్ చేయాలి. బీజేపీ నాయకులను కూడా సిటీలో అడ్డుకుంటాం మేము. ఆచి చికెన్ మసాలా